మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరినీ జైళ్లు పాళ్ళు చేస్తూ పోనీలండి వ్యవస్థల పైన నమ్మకంతో వాళ్ళు జైళ్ళకి వెళ్ళొచ్చారు, అజ్ఞాతంలో ఉండొచ్చారు, వాళ్ళ సచ్చీలతని నిరూపించుకుంటారు. ఈయన జైలుకు పోయి వచ్చి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు అని అంటారు. నా జైలుకు పోయి వచ్చిన వాళ్ళు జిల్లా అధ్యక్షులుగా పనిచేయకూడదా? గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా జైలుకు పోయి వచ్చారన్న, ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడి ఏదో మంత్రి పదవి కోసం ఏదేదో చేయాలనుకుంటున్నారు. అది ఎవరో ఒకరు బాబు గారు ఫిక్స్ అయిపోయి ఉంటారు. దానికోసం ఈ సిల్లీగా మీరు మీ యొక్క విజ్ఞతని కించపరచుకోబాకండనా. ఇకపోతే మీకు ఎంత పెద్ద గౌరవం మీ పార్టీలో ఉందంటే, మీ అల్లీపురంలోని డంపింగ్ యార్డ్లో శిలాఫలకం వేస్తే ఆ శిలాఫలకంలో మీ పేరు లేదన్నా. మేము అటాటివన్నీ ఏం ప్రశ్నించడం లేదన్న మిమ్మల్ని. కాబట్టి మీరు ఏదన్నా మాట్లాడే ముందు నిన్న మీరు ఒకటి చూపించారన్నా, మా నాయకుడు మీకు ఛాలెంజ్ విసిరాడు, సిబిఐ ఎంక్వైరీకి నేను సిద్ధం, మీరు సిద్ధమా అని అన్నారు. మీరు సిద్ధమైతే సిద్ధమని చెప్పండి. హేళనగా మాట్లాడడం ఎందుకు? విధానాలపైన మాట్లాడండి, సమాధానం చెప్పండి. రైతులకు జరిగినటువంటి యూరియా పైన జరిగినటువంటి అన్నదాత పోరుకి సంబంధించి మీరు ఏదైనా సమాధానం చెప్పాలంటే చెప్పండి. మీ దగ్గర సమాధానాలు లేక ఈ విధంగా ఒక ఫోటో చూపించి ఇతను మీ మనిషి, ఇతను మీ వాడే, ఎవరితో ఉన్నాడన్న ఒకసారి చూడండి. గతంలో మా నాయకుడితో ఉన్న మాట వాస్తవమే. ఇతను చేసే పనులకి మా నాయకుడు ఎంటర్టైన్ చేయడం ఇష్టం లేక మందలించడం జరిగింది. ఇతను మీ చెంతకి చేరిపోయాడు. ఇతను మీతో ఉన్న ఫోటోలు ఇవి. ఫోటోలు ఏముందన్నా? కాకపోతే నిన్నగాక మొన్న ఇతను మీరు చెప్పిన అతను పామాయిల్ ట్యాంకర్ విషయంలో గౌరవ పోలీస్ వారు సాక్ష్యాధారాలతో సహా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీతో ఉంటున్నాడు కదన్నా. గతంలో మాతో ఉన్నాడు వాస్తవమే. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ఇప్పుడు జరిగిన విషయాన్ని మీరు పరిశీలించుకోకుండా బట్టగాల్చి మా నెత్తినేయడం ఏంటన్నా? జగనన్న గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అని అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని రాష్ట్రంలో చాటుతూ ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఈ జిల్లాలో మీరు పార్టీని ప్రతిష్ట పెంచే విధంగా పనిచేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే కాకుండా రాష్ట్ర ప్రజల చేత కూడా అభినందనలు అందుకుంటున్నటువంటి వ్యక్తిగా మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పేరు తెచ్చుకోన్నారు. ఎక్కడ కూడా ప్రతిపక్షంలో ఎక్కడన్నా జంకుతున్నాడా అన్న? మీరు చూడండి, మీ కూటమి నాయకులు ఇంతమంది ఉన్నారు. ఆయన పోరాటాల్లో ఎక్కడన్నా వెనుకడుగేస్తున్నాడా? ఆయన మాట తీరులో ఏమన్నా, జైలుకు పోయి వచ్చినంత మాత్రాన మాట తీరులో ఏమన్నా మార్పు వచ్చిందా? రాదన్నా, రాదు. ఎందుకనంటే దమ్మున్న నాయకులే ఓపెన్గా మాట్లాడగలరు. నిజాయితీ కలిగిన నాయకులే నిజాయితీగా ఉండగలరు. కాబట్టి జరుగుతున్నటువంటి అక్రమాల మీద మా నాయకుడు ప్రశ్నించాడు. వాటికి మీరు సమాధానాలు ప్రజలకు తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే ఒక చిన్న విషయం చెప్తానండి. ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలకి శాంక్షన్ ఇచ్చినటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ ఉన్న సందర్భంలో ప్రెస్ మీట్ పెట్టి కూటమి నాయకుల్ని ప్రశ్నించడం జరిగింది. దానికి మహిళా మంత్రులు ఒక ఆవిడేమో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు, ఇంకొక ఆమెమో ఆ కాలేజీల దగ్గరికి వెళ్ళి స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా డాక్టర్లకి పేషెంట్లకి కట్టినట్టున్నారునని అవహేళనగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు కేంద్రంలో కూటమి నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఉన్నారు. నిధులు తీసుకొని వచ్చి ఈ భారతదేశ చరిత్రలోనే ఒక రాష్ట్రానికి
17 మెడికల్ కాలేజీలు వచ్చినటువంటి చరిత్ర సృష్టించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. 2 సంవత్సరాలు కరోనాలో ఈ రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి బాధల్ని దగ్గర నుంచి చూసినటువంటి నాయకుడిగా 5 ఏళ్ల పరిపాలనలో 2 ఏళ్ల కరోనాలో వేటి మీద అవగాహన పెంచుకోవాలో చూసుకొని ఈ రాష్ట్రంలో వైద్య విద్యని ప్రోత్సహించాలి, పేద విద్యార్థులందరూ కూడా వైద్యులుగా ప్రమోట్ అవ్వాలి అని చెప్పి ఆయన 17 కాలేజీలకి శాంక్షన్ తీసుకురావడం జరిగింది. ఆ మహిళా తల్లులకి చెప్తున్నాను, మీరు మీ నాయకులు కలిసికట్టుగా వాటిని అభివృద్ధి చేయాలి తప్ప ప్రైవేటీకరణ చేయడం వల్ల ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి మంచి పేరుని చెడగొట్టే విధంగా ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ఇంకొక నాయకుడు అంటాడు, నేను చేగువేరా శిష్యుడిని, చేగువీర అభిమానిని అని మాట్లాడతాడు. ఆయన గారు ఎట్టుపోయారు, అసలు నోరు తెరవడు. అయ్యా చేగువీర అంటే నీకు ఇష్టం అన్నావు. చేగువీర కూడా ఒక డాక్టర్గా ప్రజాసేవలోకి వచ్చిన తర్వాత వైద్య వృత్తిని, వైద్య యొక్క శాఖల్ని అభివృద్ధి చేయడంలో క్యూబా దేశంలో చేగువేరా యొక్క సేవలు అనన్యం. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి అభినవ చేగువీరగా 17 మెడికల్ కాలేజీని శాంక్షన్ తెచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మీకు చేగువీర అంటే ఇష్టం అన్నారు కదా, మా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అదే విధంగా ఇష్టపడుతూ మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నారు. ఈ శాంక్షన్ అయినటువంటి కాలేజీలన్నిటినీ కూడా కేంద్రంతో మోడీ గారితో మీరు చాలా జోడీగా ఉన్నారు కాబట్టి ఈ కాలేజీలన్నిటిని కూడా ప్రైవేటీకరించకుండా పేద విద్యార్థులకి చదువుకునే అవకాశాన్ని కల్పించి ప్రజలకు అంకితం చేయాలని చెప్పి ఈ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని ఈ కాలేజీల ద్వారా తెచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సేవల్ని మీరు కొనసాగించాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నాను.